శ్రీలక్ష్మి మేడ పై భాగంలోని 2 గదుల్లోకి తనకున్న బంగారం అమ్మి ఫర్నిచర్, కర్టెన్లు తెప్పించింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఒక్క క్షణం నాగుపాములాంటి తన జడవంక చూసుకుంది. తర్వాత మెల్లగా కనుబొమ్మలు దిద్దుకుని నుదుట తిలకం పెట్టుకుంది. నిలబడి నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకుని పమిట కాస్త ప్రక్కకి తీసింది. లక్ష్మి, త్వరగా తెములు, ఊరికి వెళ్ళిపోదాం అంటూ వచ్చిన భర్త విభ్రాంతిగా, విస్మయంగా చూశాడు ఆమె వంక. మనం ఇక్కడే ఉందామనుకున్నాం కదా అన్నది నెమ్మదిగా. నువ్వు అనుకున్నావేమో, నేను అనుకోలేదు. కోడల్ని తీసుకురారా అని అమ్మ పోరు పెడితే వచ్చాను. వచ్చాక ఇక్కడ ఉద్యోగం అన్నావు. 10 రోజులుగా చూస్తున్నాను. బంట్రోతుగా ఆయనకు కావలసినవి తెచ్చివ్వడం తప్పితే ఏం చేశాను అన్నాడు రోషంగా. ఉద్యోగాలు ఆయన జేబులో ఉంటాయా? నెమ్మదిగా చూస్తారు అన్నది నిర్లక్ష్యంగా. మరోసారి అద్దం ముందు చుట్టూ తిరిగి చూసుకున్నది. అంతా దగా, మోసం. ఎవడో నాటకాల రాయుడిని ఊరికి తెచ్చి మంత్రిగారు అంటూ మోసం చేసిన ఆయన నాకు ఉద్యోగం ఇప్పిస్తాడా? చిచ్చి, వెధవ బ్రతుకులు అసహించుకున్నట్టు అన్నాడు. మన ఊరికి వచ్చిన ఆయన మంత్రిగారు కాదా? చెప్పానుగా, హైదరాబాద్లో పేరు మోసిన స్టేజి నటుడట. అతని శ్వాసలో పాము బుసలు వినిపిస్తున్నాయి. అతని మాటలో ఏవగింపు కనిపిస్తోంది. ఆమె అప్రతిభురాలైనట్టు చూసింది. మొదటి నుండి అతనంటే అతను అందగాడని, ఆడపిల్లల అలంకరణ చేసుకుంటాడని మీకు గిట్టదు, అందుకే ఏదో కల్పిస్తున్నారు అన్నది వెళ్ళి అతని భుజాలపై చేయి వేస్తూ. అయ్యో రాత, అతనిపై కల్పించి చెప్పే కర్మ నాకేం పట్టింది? ఇతను ఉద్యోగం ఇప్పించలేడు. ఇప్పించినా నాలాంటి వాడికి ఎవరిస్తారు మంచి ఉద్యోగం? బంట్రోతు ఉద్యోగం తప్ప. మినిస్టర్ గారిని కలుద్దామని వెళ్ళాను, ఆయన లేరు అన్నారు. ఈసారి అతని మాటలో అంతులేని ఆశ్చర్యం ధ్వనిస్తోంది. పరిశ్రమల మంత్రిగారు మారిపోయారేమో అన్నది. ఆమెకు రమాపతి అంతటి వాడేనని అర్థమైనా భర్త దగ్గర అంగీకరించలేదు. అందుకే ఏదో అడ్డంకి వేస్తోంది. నేను మొదట అలాగే అనుకున్నాను. మాట వరుసలో డ్రైవర్ అన్నాడు. నిజమా అబద్ధమా అని ఆ నటుడిని కలుసుకున్నాను. అతను అంగీకరించాడు అన్నాడు పగలే ఇంత మోసమా అన్నట్టు చూస్తూ. తను నమ్మలేనట్టు చూసింది. ఒక 5 నిమిషాలు ఇద్దరూ స్తబ్దంగా ఉండిపోయారు. అతనేం చేస్తే మనకేమిటండి? మనకేదో వ్యాపారం చూపిస్తానన్నాడు. అది చూసుకుని వెళ్ళిపోదాం, విడిగా ఇల్లు తీసుకుందాం అన్నదామె. వాళ్ళు మాటలు పూర్తి చేయకముందే రమాపతి 2 వ్యక్తులను తీసుకుని వచ్చాడు. దీస్ ఆర్ గెస్ట్ రూమ్స్. వీళ్ళు మా గెస్టులు. లక్ష్మి, ఈ పూటకు మీరు క్రింద ఉండండి. శ్రీలక్ష్మికి భర్తతో ఏకాంతంగా గడపాలనుకున్న కోరిక అణగారిపోయింది. అన్నం కూడా తినకుండా రామచంద్ర బయటికి వెళ్ళిపోయాడు. ఆమె వచ్చిన వారికి వండి పెడుతూ అశాంతిగా, ఆరాటంగా గడిపింది. భర్త వచ్చిన 10 రోజుల్లో ఒక్కరోజు తను ముచ్చటపడి కొనుక్కున్న మంచంపై పడుకోగలిగింది. రాత్రి 11 గంటలకు వచ్చాడు. మధ్య గదిలో మంగమ్మ పిల్లాడిని వేసుకుని పడుకుంది. బయటి గదిలో సోఫా కమ్ బెడ్ పైన ధర్మయ్య గుర్రు కొడుతున్నాడు. పైన భార్య, భర్త పడుకున్నారు. ముందు గదిలో అతిథులు పడుకున్నారు. ఏమండి, భోజనం చేద్దాం రండి అన్నది శ్రీలక్ష్మి. నాకు ఆకలిగా లేదు లక్ష్మి, మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఈ హంగులు రంగులు నాకు కంపరంగా ఉన్నాయి అన్నాడు. ఎల్లుండి అత్తయ్య వస్తుందట, అందరం కలిసిపోదాం అన్నది. అతను కూడా ఎగిరిపడలేదు. ఇది రంగురంగుల జలతారు వల. ఆ వల నుండి భార్యను జాగ్రత్తగా లాగాలి అని తెలుసు. ఆమె భర్తకు వడ్డించి తన గుప్పెడు మెతుకులు వేసుకుంది. అందులో మజ్జిగ పోసుకుంది. ఏం నాజుగా కాసిన మెతుకులు వేసుకున్నావు? ఆకలిగా లేదండి అన్నది కంచంలో గీతలు గీస్తూ. పర్వాలేదు, తినబోయి, తిన్నంత పరిశ్రమ ఉంటుంది అన్నాడు అతను. అది కాదండి, నాకేమో అనుమానంగా ఉంది. ఏమిటి, కడుపులో నొప్పా అన్నాడు కంగారుగా. ఒట్టి మొద్దు బుర్ర. తల వంచుకుని కాస్త సిగ్గుపడింది. అబ్బా, ఏమిటి లక్ష్మి అన్నాడు. ఇదెక్కడి మనిషి? సినిమాల్లో చింతకాయ తినగానే, మామిడికాయ కొరకగానే గ్రహించేస్తారు. తను ఊహించడానికి ఆస్కారం ఇచ్చినా ఊహించడేం? చెప్పు లక్ష్మి, రేపు డాక్టర్కు చూపించుకునే వెళ్దాం అన్నాడు. అది కాదండి, మరేమో నెల తప్పిందేమోనని అనుమానం అన్నది. అతను ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరై ఆమెను ఎత్తి తిప్పలేదు. ఎగిరి గంతేనూ లేదు. అతను కూడా సిగ్గుపడ్డట్టు తల వంచుకున్నాడు. అమ్మ చాలా సంతోషిస్తుంది లక్ష్మి అన్నాడు. మీకు సంతోషంగా లేదా అన్నది తను నేల చూపులు చూస్తూ.
అన్నం అటు ఇటు కెలుకుతూ. చాలా సంతోషంగా ఉంది లక్ష్మి అన్నాడు మృదువుగా, మెల్లగా, ఆమెకు మాత్రం వినిపించేలా. ఒకరిని ఒకరు చూస్తూ చాలాసేపు కూర్చున్నారు. ఇద్దరూ చేయి కడిగేసుకుని లేచారు. ఆ ముసలాయన ఈ గదిలో పడుకుంటే ఏం పోయిందో విసుక్కుంది లక్ష్మి. తిండు చాప తీసుకుని వచ్చేటప్పుడు ఆమెను దగ్గరగా లాక్కుని పెదవులపై, కళ్ళపై, నుదురుపై ముద్దు పెట్టుకుని వదిలేశాడు. మర్నాడు ఉదయం రామచంద్ర మంగమ్మతో ఈ విషయం చెప్పి ఒకసారి డాక్టర్కు చూపించమన్నాడు. తనే తీసుకుని వెడతానంటే ఆమె పెద్దరికం దెబ్బతింటుందని. విన్నావుటే కళమ్మ, ఆమె కూతురికి చెప్పింది. విన్నారటండి, నిమ్మరసం తేనె త్రాగుతున్న రమాపతితో కళావతి చెప్పింది. అతను గంభీరంగా నవ్వాడు. చాలా సంతోషం, మీ అన్న మగాడేనని నిరూపించుకున్నాడు. గుడ్ అన్నాడు. అది వ్యంగ్యమో నిజమో అర్థం కాలేదు. ఈరోజు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం అన్నాడు. మనం తీసుకెళ్లడం ఏమిటి, భర్త ఉన్నాడుగా అన్నది రుసరుసలాడుతూ కళావతి. మరీ అంత స్వార్థం పనికిరాదోయ్, నీకు పురుడు పోసింది కదా, ఆ మాత్రం కృతజ్ఞత లేదా అన్నాడు నవ్వుతూ. ఆయన ఉపాహారం చేసేటప్పుడు వరండాలో రామచంద్ర గడ్డం గీసుకుంటున్నాడు. చూడవయ్యా శ్రీరామచంద్రమూర్తి, వెళ్ళి మీ అమ్మని తీసుకురా. ఈ సమయంలో 4 అందమైన ప్రదేశాలు చూస్తే అందంగా పుడతారు పిల్లలు. మీతో ఆవిడ తిరుగుతుంది. ఇద్దరి కోసం పెట్రోల్ దండగ ఎందుకు అన్నాడు రమాపతి. రామచంద్ర మౌనంగా విన్నాడు. తను నోరు విప్పితే ఎన్నో మాట్లాడాలి. అవి ఎవరికీ నచ్చవు. నిజాలని తెలిసినా ఆమోదించరు. ఏమయ్యా మాట్లాడవు? వాడు మాట్లాడేదేమిటి బాబూ, వస్తుంది భాగ్యం. ఆమె అయినా ఏం చూసిందని అన్నాడు ధర్మయ్య. ధర్మయ్య పట్ల రామచంద్రకు గౌరవభావం తగ్గలేదు. అందుకే ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. అతను ఊరికి బయలుదేరుతూ బ్యాంకుకు వెళ్ళి తన పొలంపై ఎంత లోన్ వస్తుందో కనుక్కుని ఫారాలు తీసుకున్నాడు. 2000 ఖర్చు పెట్టడానికి ఎస్టిమేషన్ తీసుకుని ఇల్లు చేరాడు. భాగ్యమ్మ ఒంటరిగా వచ్చిన కొడుకుని చూసి ఆశ్చర్యపోయింది. కోడలేదిరా అన్నది కాస్త కోపంగా. ఆమెకి మధ్య కోడలి నిర్లక్ష్యం పట్ల చాలా కోపంగా ఉంది. కోడలు నీకు మన్మడినిచ్చే ప్రయత్నంలో ఉందమ్మా అన్నాడు. తన సంతోషం బయటికి ప్రదర్శించకుండానే వెళ్ళి బావిలో చేదవేసి నీళ్లు తోడుకున్నాడు. ఒట్టి తిక్కమాలోకం, ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పి ఏడవరాదు అంటూ అతని వెనకే వచ్చింది. కోడలికి నెల తప్పిందా? ఎన్నో నెలరా? అవసరం లేకపోయినా మరో చేదా తన బావిలోకి వేసింది. ఏమో, నువ్వే వచ్చి కనుక్కో. అలాగే 4 ఊళ్ళు తిరిగి రమ్మన్నారు కళావతి భర్త అన్నాడు. కాళ్ళు ముఖం కడుక్కుని బయటికి వెళ్ళబోయాడు. అదేమిట్రా, కళావతి భర్త అంటావు? ఈ బావకాడా? అంతా ఆ అయ్యబుద్ధులే, మురిపంగా విసుక్కుందామే. నన్ను బావగా అంగీకరించడానికి ఆయన హోదా అడ్డు వస్తుంది. ఆయనలా అందంగా లేనుట అన్నాడు. నీకేమైందిరా, సత్తుపిండి సంచులా పుట్టావు. ఆ కష్టాలు మనల్ని తరిమి తరిమి కొట్టాయి. మరి కళ్ళమ్మ ఏపాటి అందగత్తె అని భార్యగా అంగీకరించాడు అన్నదామె. నవ్వేశాడు రామచంద్ర. నాకెందుకో గాని అమ్మ, ఆడపిల్లల అలంకరించుకునే మగాళ్ళంటే పరమ చిరాకు. ఆయన అబద్ధాలు చూస్తే కంపరంగా ఉంటుందమ్మా, మంత్రిగారి ఉదంతం చెప్పాడు. నిజమా రాముడు? ఇదెక్కడి విడ్డూరన్రా? ఆమె బుగ్గలు నొక్కుకుంది. నమ్మలేకుండా ఉంది. ఎవడ్నో తీసుకొచ్చి మంత్రి అనటమా? ఇంత ఘోరమా? మరెవరైనా చెబితే తీసి పారేసేది. చిన్నప్పటి నుంచి కొడుకంటే అభిమానం. అబద్ధాలు కల్పించి చెప్పే స్వభావం కాదని తెలుసు. అందుకేనమ్మా నేనొకటి నిశ్చయించుకున్నాను. ఈ ప్రపంచంలో అవినీతితోనే డబ్బు సంపాదించగలమన్న అపోహను తొలగిస్తాను. కష్టపడి పైకి రావచ్చు. బుద్ధి బలం, భుజబలంతోనూ పెద్దవారు కావచ్చని నిరూపిస్తానమ్మా. ఈ పందెంలో ఓడిపోతానో గెలుస్తానో తెలియదు. బయటవారి సహకారం ఉండదని తెలుసు. నీది లక్ష్మిది ప్రోత్సాహం ఉంటే చాలమ్మా అన్నాడు ఆవేశంగా. వెంటనే కొంత డబ్బు కావాలి. నీ మురుగులు, లక్ష్మి గొలుసు అన్నీ పెట్టాలి అన్నాడు. ఆమెకు తెలుసు కొడుకు అనవసరంగా ఏమనడని. అందుకే మారు మాట్లాడక ఇచ్చింది మురుగులు. ఇంట్లో భర్త చనిపోయినప్పుడు 10వ రోజు చేయించిన వెండి మురుగులు చేతులకు పెట్టుకుంది. ఆమెకు ఆ రోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది. తనకు మనవడు పుట్టాలి, అంతకంటే ఏం కావాలి? కొడుకు పొలం వైపు వెళ్ళగానే ఆమె ఊళ్ళోకి వెళ్ళింది. తన ఆనందం నలుగురితో పంచుకోవాలని తాపత్రయపడింది. రామచంద్ర ఊహలు వేరుగా ఉన్నాయి. తనకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఒకటే. తనకు తండ్రి లేడు కాబట్టి చదువు రాలేదు. తన పిల్లలను
విద్యావంతులను బుద్ధిమంతులను చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మికి వచ్చిన పట్నం పిచ్చి వదలగొట్టాలి. అతను ఆమెకు నచ్చ చెబుదాం అనుకున్న రోజునే ఆమె గర్భవతినని గర్వంగా చెప్పింది. గర్భిణీ స్త్రీలను నొప్పించకూడదని ఎక్కడో చదివింది గుర్తుకు వచ్చి తన ప్రయత్నం విరమించుకున్నాడు. సాయంత్రం వరకు 3 అడుగుల గోడ లేచింది. పశువుల పాక చాలా పెద్దది. దాంట్లో నుంచి కొంత భాగం తీస్తున్నాడు. బ్యాంకు వాళ్ళు అడిగినా 25% పెట్టుబడి ఉంచాలి మరి. ఏమిటి రామచంద్ర? ఒకరిద్దరు అడిగారు. పౌల్ట్రీ ఫామ్ పెడుతున్నాను అని చెప్పాడు. వాళ్ళు హేళనగా నవ్వారు. ఉచిత సలహా ఇచ్చారు. మీ బావ మంచి హోదాలో ఉన్నాడు. బంట్రోతు ఉద్యోగమైనా సరే సర్కారుది చూసుకో. ఇవన్నీ మనలాంటి వారికి అచ్చిరావు అన్నారు. రామచంద్ర జాలిగా నవ్వాడు. మనుషుల్లో ఈ భావమే పోవాలి. పోవాలంటే ఉపన్యాసాలతో పోదు, కార్యవాదిగా నిరూపించాలి. అందరూ పలానా రామచంద్రలా కష్టపడతాం అనుకోవాలి అనుకున్నాడు. భాగ్యమ్మ, రామచంద్ర లక్ష్మి కోసం ఆదుర్దాగా చూశారు. రా పిన్ని రా, కళావతి పిలిచింది. ఆమె కళ్ళు కోడలి కోసం వెతుకుతున్నాయి. అది గ్రహించిన ధర్మయ్య జవాబు చెప్పాడు. అమ్మాయికి కడుపు పోయింది, ఆసుపత్రిలో ఉన్నది అన్నాడు. ఏమిటి, లక్ష్మికి కడుపు పోయిందా? భాగ్యమ్మకు కళ్ళ నీళ్లు తిరిగాయి. రామచంద్ర స్థాణువులా నిలబడిపోయాడు. అవును పిన్ని, మొన్న రాత్రి కడుపులో నొప్పి అన్నది. ఆయన తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు అన్నది కళావతి. రామచంద్ర నర్సింగ్ హోం పేరు తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. నేను వస్తానురా. భాగ్యమ్మ అతని వెంట పడింది. వద్దు గాని తర్వాత విసుక్కున్నాడు. రామచంద్ర నర్సింగ్ హోంకు వెళ్ళాడు. శ్రీలక్ష్మి గాఢ నిద్రలో ఉంది. పైన ఫ్యాన్ తిరుగుతోంది. అది చాలా ఖరీదైన నర్సింగ్ హోంలా కనిపించింది. లక్ష్మిని లేపడానికి మనస్సు అంగీకరించలేదు. స్త్రీలు చాలా సున్నిత హృదయులు. తనను చూసి ఏడుస్తుందేమో. అతను స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. అప్రయత్నంగా కేస్ షీట్ తిరగవేశాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మరోసారి చదివాడు. ఇంకోసారి చదివాడు. అతను కేస్ షీట్ దూరంగా గిరాటు వేశాడు. లక్ష్మి! అది పిలుపు కాదు, గర్జింపు. ఎవరు? నర్సు మరొకతను పరిగెత్తుకు వచ్చారు. కళ్ళు విప్పిన లక్ష్మి కూడా గజగజ వణికిపోతోంది భర్త రౌద్రాకారం చూసి. చెప్పు లక్ష్మి, కావాలనుకుని అబార్షన్ చేయించుకున్నావు కదూ? అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. అది కాదు. ఏది కాదు? ఆ అందగాడు నీ అందం గురించి లెక్చర్ ఇచ్చి ఉంటాడు. అది విని నువ్వు భ్రూణ హత్యకు పూనుకున్నావు, అవునా? నువ్వు మనిషివేనా? భుజాలు పట్టి కుదిపాడు. ఏమిటి దౌర్జన్యం? మీరెవరు? నర్సు వచ్చి భయంగా చూసింది. ఎవరా? ఆమెనే అడుగు. ఆమె మూగబోయింది. ఆమె భర్తను అన్నాడు పళ్ళు కొరుకుతూ. నర్స్ ఆశ్చర్యంగా చూసింది. లక్ష్మిని, రామచంద్రను మార్చి మార్చి చూసింది. మొన్న చేర్పించిందెవరు? ఆమె అయోమయంగా అడిగింది. ఆమెకు ఆ రోజు రమాపతి మాటలు గుర్తుకు వచ్చాయి. నా భార్య చాలా చిన్నది. ఇప్పుడే పిల్ల పీచు బాదరబందీ ఎందుకు అనటం విన్నది. ఈ అమ్మాయి నాటకం ఆడుతోందా? ఏమిటమ్మా ఇది? మాది పరుగల ఆసుపత్రి. ఎవరినో తెచ్చి మీ ఆయనాన్ని సంతకం పెట్టిస్తావా అన్నది కోపంగా. ఆమెకు తెలుసు డాక్టర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో. రామచంద్ర పళ్ళ బిగువన తన కోపాన్ని అదిమి పట్టాడు. సారీ సిస్టర్, కోపంలో ఏదో అనేశాను. తప్పు ఏదైనా ఉంటే అది నాదే అన్నాడు. అతని ముఖం చూస్తే వర్షించే మేఘంలా ఉంది గంభీరంగా. చిచి, మీదేం తప్పు లేదండి. తప్పంతా ఆవిడది. తనకిష్టం లేకపోతే మీకు నచ్చ చెప్పాలి కదా. ఎవరినో తెచ్చి భర్త అంటుందా? డాక్టర్ గారికి తెలిస్తే కేసు అవుతుంది అన్నది లక్ష్మి వైపు ఏవగింపుగా చూస్తూ. సరే సిస్టర్, అంతా మర్చిపోండి. వాళ్ళన్నట్టే జరగనియండి. వస్తాను. అతను చరచర బయటికి వచ్చాడు. అతను త్వరగా ఇంటికి వచ్చాడు. భాగ్యమ్మ కొడుకును చూస్తూనే లేచి వచ్చింది. ఎలా ఉందిరా లక్ష్మికి? బావుందమ్మా, నువ్వు వెళ్ళిపో. గేదెలు ఆగమైపోతాయి. నీకు కోడల్ని చూడాలని ఉందేమో కానీ కోడలికి ఎవరిని చూడాలని లేదు. ఆమె అందం చెడిపోతుందని కడుపు తీయించుకుంది. అది అల్లుడుగారే తీయించారు అన్నాడు నిదానంగా. నోర్ముయ్, అపర కాలిలా వచ్చింది కళావతి. మొదట డబ్బో పార్టీయో ఇచ్చి ఆస్పత్రి వాళ్ళ నోరు మోయించమను మీ ఆయనను. మీకు నేను బంధువునని మర్చిపోయినా నాకు నువ్వు పెత్తండ్రి కూతురువని, పట్టెడన్నం కరువైతే పెట్టాల్సిన వాడినని గుర్తుంది. అడ్డమైన వాళ్లను బంధువులని ఇంట్లోకి రానిచ్చి ఆదరిస్తే మమ్మల్ని ఇన్ని మాటలంటావా? నాకేం తక్కువ ఉందని పెడతావురా పట్టెడన్నం? నీ నోరు పడా. కళావతి ఏడుస్తోంది. నీ పెళ్ళాం కడుపు ఉంటే ఆ ధర్మరాజుకేం, పోతేనేం?
ఒరేయ్, పెంచి పెద్ద చేసినందుకు బాగా గడ్డి పెట్టావురా, మంగమ్మ అందుకుంది. రామచంద్ర పెద్దగా నవ్వాడు. భాగ్యమ్మ భయంగా చూసింది. తన కొడుక్కి పిచ్చి పట్టలేదు కదా అని. పెద్దమ్మ, మాటల్లో చాలా బాగా పెంచావు. నువ్వెలా పెంచావో అందరికీ చెప్పి సానుభూతి సంపాదించావు. అబ్బా, ఎంత కృతజ్ఞుడిని పెద్దమ్మ. మా నాన్నకు ఆస్తి లేకనే కదూ నన్ను పెంచింది అన్నాడు నిలదీసినట్టు. ఒరేయ్, మతిపోయిందా? ధర్మయ్య మందలింపుగా అన్నాడు. మతిపోవడమా? ఈసారి చాలా పెద్దగా నవ్వాడు. పోయినట్టే ఉంది పెదనాన్న. మీరు అన్నం తిని నూకల కూడు పెడితే మతి ఉన్నవాడు సహిస్తాడా? నా ఆస్తి ఉంది అంటాడు. ఒక్కనాడైనా పెద్దమ్మ మంచిగా పిలిచిందా? ఈగ దోమను తీసివేసినట్లు తీసివేసింది ప్రేమతోనే కదూ. నేను చేసిన చాకిరికి 2 పూటల అన్నం ఎవరైనా పెట్టేవారు కాదు కదూ పెద్దమ్మ. నేను పబ్లిక్ పరీక్ష రాస్తుంటే కళావతికి హోంవర్క్ చేసి పెట్టలేదని నువ్వు తిట్టడమే కాక పెదనాన్నతో తిట్టించింది అభిమానంతోనే కదూ, ఆవేశంగా అరిచాడు రామచంద్ర. ఇప్పుడవన్నీ ఎందుకురా? భాగ్యమ్మ అనునయంగా అన్నది చేయి పట్టి. నువ్వు ఉండమ్మా, విదిలించేశాడు. ఈరోజు నా అభిమానాన్ని రెచ్చగొట్టారమ్మా. కళ, నేనడ్డమైన వాడినా? నీ భర్త ధర్మరాజట పెద్దమ్మ పొగుడుతోంది. ఇదేం నాకు కొత్త కాదు. చిన్నప్పటి నుండి నిన్ను గొప్ప చేస్తూ నన్ను హీనపరచడం అలవాటే కదా. కానీ ధర్మరాజో అధర్మరాజో కాలం తీర్పు ఇచ్చిన నాడు మొత్తుకుని ఏడ్చినా లాభం ఉండదు. నాకు భార్య దొరకదని కాదు, నీకు ఈ భర్త దూరమైతే మరో భర్త దొరకడు, అది గుర్తుంచుకో అన్నాడు తల్లిని పదమన్నట్టు చూస్తూ. చూసావా అమ్మా, ఎంతెంత మాటలు అంటున్నాడో? బావురుమంది కళావతి. కళ, చేతనైతే నీ భర్తను నీ చెప్పు చేతల్లో పెట్టుకో. పతివ్రత లక్షణాలతో కాపురం అలక్ష్యం చేసుకోకు. అమ్మ పద అన్నాడు రామచంద్ర. రాముడు, బావను పొరపాటుగా అర్థం చేసుకున్నావురా. ఆయన్ను రాని సంగతేమిటో కనుక్కుందాం అన్నాడు ధర్మయ్య. జరిగిన పొరపాటు మీ మాట విని శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్న నాడే జరిగిపోయింది. కొత్తగా జరిగేది ఒరిగేది ఏం లేదు. నాకు మిగిలింది మా అమ్మ ఒక్కరితే. ఆమె ఈ విషయాలు వింటే భరించలేదు. వస్తాను. అతను తల్లిని లాక్కుని బయటికి వచ్చాడు. బస్టాండులో ఊరివారు కలిస్తే వారికి తల్లిని అప్పగించి బ్యాంకుకు వెళ్ళాడు. అతనికి తల్లి మెల్లగా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. లక్ష్మి తప్పు చేస్తే మర్చిపో రాముడు. ఆడపిల్ల బజార్లో పడకుండా చూడు అన్నది. అతనికిప్పుడు కోపం చల్లారింది. హోటల్లో కడుపు నిండా భోజనం చేశాడు. విద్యావంతులైన స్త్రీలే బోల్తా పడుతుంటారు. తన భార్య పల్లెటూరి పిల్ల. తల్లికి ఉన్న సంస్కారం తనకు లేనందుకు సిగ్గుపడ్డాడు. తను బలవంతంగానైనా ఆ అందగాడి బారి నుంచి తన భార్యను రక్షించుకోవాలి. అతను బ్యాంకుకు వెళ్ళి ఫారాలు ఇచ్చాడు. వాళ్ళు సైట్ చూసుకోవడానికి వస్తామని చెప్పారు. ఆ రాత్రి ఓ లాడ్జిలో గడిపాడు. మర్నాడు కాలకృత్యాలు తీర్చుకుని నర్సింగ్ హోంకు వెళ్ళాడు. ఇప్పుడే ఆమెను మిస్టర్ రమాపతి తీసుకువెళ్లారు అని చెప్పింది నర్స్. అతనికి ఆ ఇంటికి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. తను అగ్నిసాక్షిగా వివాహమాడిన స్త్రీ ఉంది అక్కడ. సగం మంది స్త్రీలు మగవాడి కర్కసత్వానికి బలైపోతున్నారు అనుకున్నాడు. తనకేం భయం? భయపడాల్సింది సిగ్గుపడాల్సింది వాళ్ళు అనుకుని తిన్నగా ఇంటికి వెళ్ళాడు. పైన పడక గదిలో పడుకున్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ పత్రిక పట్టుకుని ఉంది. అది తలకిందులుగా ఉంది. అది చూసిన రామచంద్రకు నవ్వు వచ్చింది. పత్రికను తిప్పి ఆమె చేతిలో పెట్టాడు. ఆమె ప్రక్కన బాంబు పేలినట్టు ఉలిక్కిపడింది. పైన పడక గదిలో పడుకున్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ పత్రిక పట్టుకునుంది. అది తలకిందులుగా ఉంది. అది చూసిన రామచంద్రకు నవ్వు వచ్చింది. పత్రికను తిప్పి ఆమె చేతిలో పెట్టాడు. ఆమె ప్రక్కన బాంబు పేలినట్టు ఉలిక్కిపడింది. ఉదయం అందరూ చెప్పిన మాటలు విని తన భర్త వస్తాడని గాని తన ముఖం చూస్తాడని గాని ఊహించలేదు. లక్ష్మి, బస్సులో ప్రయాణం చేయగలవా? టాక్సీ తీసుకురానా? సూటిగా అడిగాడు. ఆమె అతను అలా అడుగుతాడని ఊహించనైనా లేదు. జవాబు చెప్పడానికి తడుముకుంది. నేను అడిగింది వినిపించిందా? ఈసారి అసహనంగా అడిగాడు. మనం ఇక్కడే ఉందాం అన్నది చివరకు. ఇక్కడేం పని ఉంది? తీక్షణంగా అడిగాడు. మీకు ఉద్యోగం వస్తుంది. నాకు కూడా ఉద్యోగం చూస్తానన్నారు అన్నయ్య అన్నది ధైర్యం చేసి. ఆమెకు నర్సింగ్ హోమ్ నుంచి వస్తుంటే రమాపతి చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. లక్ష్మి, ఒక్కసారి ధైర్యం చేస్తే డబ్బే డబ్బు. నీలాంటి వారు అవకాశం ఉపయోగించుకోవాలి అని డబ్బుతో వచ్చే సుఖ సంతోషాలు
గౌరవాదరాలు ఆమె హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. నీకు ఉద్యోగమా? ఆశ్చర్యంగా చూశాడు. ఏం, నాకు ఉద్యోగం రాదా? అన్నది ఉక్రోషంగా. వస్తుంది. వంటింటి ఉద్యోగం. అది కాదంటే పడకటింటి ఉద్యోగం. అవి రెండూ తప్పితే నీలాంటి ఫెయిల్డ్ గ్రాడ్యుయేట్కు ఇంకేం ఉద్యోగం వస్తుంది? అదేం కాదు, అసలు మీరు ఆ పేద కంపు వదిలితే బ్రతకలేరు అన్నది కోపంగా. ఓహో, తమరు అత్తరు వాసన ఆస్వాదిస్తున్నారట. పిచ్చి వేషాలు వేస్తే కట్టి కారులో పడేస్తాను. అసలు ఇప్పటికే పరాయి ఇంట్లో నెలల తరబడి ఉన్నావు. ఇంకొక క్షణం ఉండలేను, పద అన్నాడు. ఇది పరాయి ఇల్లు ఎలా అవుతుంది? అద్దె నేను కట్టాను కాబట్టి నాదే అన్నది అతిశయంగా. అద్దె నువ్వు కట్టావా? కోపం మర్చిపోయి ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మనమిక్కడుండి ఏదో పని చేసుకుని మనుషుల్లా బ్రతుకుదామని కట్టాను తప్ప. కాస్త ధైర్యం పుంజుకుంది. నీ దగ్గర డబ్బెక్కడిది? నా బంగారం అమ్మాను అన్నది తల వంచుకుని. ఏమిటి, బంగారం అమ్మావా? ఎవరినడిగి అమ్మావు? ఆ బంగారం నీ అయ్యేది కాదు. అతడికి కోపం ముంచుకు వచ్చింది. నాకు పెట్టాక నాదనుకున్నాను. కావాలంటే రేపు నేను సంపాదించాక పారేస్తాను అన్నది అతిశయంగా. ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది. రమాపతి మెట్లగది దగ్గర ఆగి వెళ్ళాడు. తన మీద భర్త చేయి చేసుకున్నా సహాయం అందుతుందని తెలుసుకుంది. నువ్వు ఉద్యోగం చేసి నాకు పారేస్తావా? ఒళ్ళు పొగరెక్కింది. నోరు మూసుకుని ఇంటికి నడు. ఆమె చేయి పట్టి లాగాడు. వదులమంటే నేను రాను, నాకిక్కడే బాగుంది. మీకు ఇష్టమైతే ఉండండి లేదా వెళ్ళండి అన్నది చేయి దులుపరించుకుని లోపలికి వెళ్ళిపోతూ. ఛీ, అబార్షన్ చేయించుకున్నప్పుడే నువ్వు వక్ర మార్గంలో పడ్డావని అర్థమైంది. వెళ్తాను. నీలాంటి భార్య దొరకదని ప్రాధేయపడతాననుకున్నావా అన్నాడు నిరసనగా. అతను వెనుతిరిగి వస్తుండగా గుమ్మంలో రమాపతి ప్రక్కకు తప్పుకున్నాడు. అతనికి చెమటలు పట్టాయి. రామచంద్ర ఒక్కసారి తలెత్తి చూసి తల వంచుకుని దిగి వెళ్ళాడు. రమాపతి గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు. గుడ్ లక్ష్మి, నీరు కారిపోయాడు మగాడు అని దగ్గరగా వచ్చాడు. ఇదిగో ఈ లాకెట్టు సరిగ్గా గుండెల మధ్యకు రావాలి. ఆ బొట్టు అంత పెద్దగా వద్దు. ఈ జుట్టు ఇలా ఒకవైపు దువ్వి నుదుటి మీదుగా లాగాలి అని బొట్టు సవరించాడు. శ్రీలక్ష్మికి ఇబ్బందిగా ఉంది. ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అందం చూస్తేనే వేలకు వేలు కుమ్మరిస్తారట. తను బొమ్మలకు మోడల్గా నిలబడాలా? అర్థం కాలేదు. రమాపతి గారు అంటూ ఓ గూని అయ్యంగారు వచ్చాడు. అతని నోట్లో ఎప్పుడూ గుప్పెడు వక్కపొడు నలుగుతూ ఉంటుంది. టినోపాల్ ఏజెంటులా తెల్లని బట్టలేసుకుని వచ్చాడు. మురుగా, ఏమిటండి పత్తిగారు, పైన ఇల్లు, మీ స్టెప్స్ ఎక్కేసరికి ప్రాణం పోవును ఆయాసపడుతూ వచ్చాడు. రమాపతి ముఖం చిట్లించాడు. అయ్యంగారిని కూర్చోమన్నాడు. రమాపతి వేరే వేరే చేయడం ఎందుకు? 50,000 పెట్టు యార్, మంచి సినిమా తీసి పారేద్దాం అన్నాడు. పారేస్తే పైసలు రావయ్యంగార్ అన్నాడు రమాపతి 555 తీసి వెలిగించుకుంటూ. మాట వరుస కన్నాను. ఈ అమ్మని హీరోయిన్ అయిందా? పెదవులు తడుపుకున్నాడు అయ్యంగార్. తన తండ్రి వయసులో ఉన్న అయ్యంగార్కు ఇదేం పిచ్చి? శ్రీలక్ష్మికి వాళ్ళని చూస్తుంటే ఆకలిగొన్న పులి ముందు మాంసం ఉంచితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అయ్యంగార్ చూపులు. రాఘవయ్య రేపొద్దున వస్తాట. దయచేసి పర్మిట్ విషయం చూడమని ఫోన్ చేశాడు సార్. కాఫీ తెచ్చిన డ్రైవర్ పాఠం అప్పగించినట్లు అప్పగించి వెళ్ళిపోయాడు. కాఫీ తీసుకున్నాడు రమాపతి. లక్ష్మి వంక చూశాడు సాభిప్రాయంగా. ఆమె కప్పు తీసుకుంది. ఏమిటప్పా ఈ పర్మిట్ల గోల? అయ్యంగార్ తన కాఫీ అందుకున్నాడు. రమాపతి ఎవరిని కాఫీ తీసుకో అని అనడు అని తెలిసి వాళ్లే తీసుకుంటారు. బోడి డిగ్నిటీ అని మనసులో తిట్టుకున్నాడు. మనకు మినిస్టర్ లిక్కర్ షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తానన్నారు. లిక్కర్ షాప్ న్యూసెన్స్ అని నేనే రాఘవయ్య గారికి పర్మిట్ ఇస్తానన్నాను అన్నాడు. రొంబ అన్యాయం. మీరు మమ్ము మర్చిపోతే ఎట్లా అన్నాడు కినుకగా. రమాపతి నవ్వాడు. చూడు అయ్యంగార్, మా అత్తగారిచ్చిన 1,00,000 రూపాయలు అయిపోయాయి. ఈ ఇల్లు, ఈ ఎస్టాబ్లిష్మెంటు నడవాలంటే మాటలా? నెలకు ఎంత లేదన్నా 3,000 కావాలి. డబ్బివ్వు, పర్మిట్ ఈ రాత్రికే వస్తుంది అన్నాడు. ఏమిటప్పా, నా నిజాయితీని శంకిస్తున్నావా? అతను 1,000 రూపాయలు బల్ల మీద పెట్టాడు. పని పూర్తయినాక మరి 4,000 ఇస్తాను. చాలా అన్నాడు. డబ్బు తీసుకుని జేబులో కుక్కుకున్నాడు. వణకం, వస్తానప్పా, వస్తాను అమ్మని. అయ్యంగారు జేబులోని వక్కపొడు నోట్లో వేసుకుని వెళ్ళిపోయాడు. లక్ష్మి, ఈ రోజు నుండి మనం నటన ప్రారంభించాలి. కమాన్ అన్నాడు హుషారుగా ఈల వేస్తూ. నటన? నేనా? భయంగా చూసింది.
నో ఫియర్ మై డియర్. వెరీ సింపుల్. మనం హోటల్ గదిలో ఉంటాం. అక్కడికి మినిస్టర్ గారి పిఏ వస్తాడు. నిన్ను లక్కీగా పరిచయం చేస్తాను. 2 రౌండ్లు పడేసరికి వాడు అవుట్ అవుతాడు. నేను సిగరెట్లకని బయటికి వెళ్తాను. నువ్వు ఒయ్యారాలు ఒలికించు. అతను నీ వెంట పడతాడు. మంచి పట్టులో నేను సర్వర్ వస్తాం. అతన్ని అల్లరి పెడతానని భయపెడతాను. సర్వర్లు సాక్ష్యం. మనకు పర్మిట్ వస్తుంది. నీకు సగం నాకు సగం అన్నాడు ఉత్సాహంగా. అమ్మో, మీరు సమయానికి రాకపోతే అన్నది భయంగా. త్రాగినవాడు అంత బలంగా ఉండడు. ఒక్క త్రోపు తోస్తే క్రింద పడతాడు. నువ్వేం దిగులు పడకు. అతను సిగరెట్ పెట్టి తీసుకుని లేచాడు. ఏమప్పా, అయ్యంగారు మళ్ళీ వచ్చాడు. ఏమిటండి విసుగ్గా అడిగాడు. ఒక చిన్న సందేహము. ఈ వెహికల్ అదేనయ్యా. ఫియట్ కార్ ఎప్పుడు కొన్నావు అన్నాడు పిడికిలి బిగించి పట్టుకుని. ఎప్పుడు కొంటే ముహూర్తం మంచిదో చూసి అప్పుడే కొన్నాననుకో అన్నాడు విసుగ్గా. అంత కోపం దేనికప్పా? కొందరు మీది కాదనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు చురుగ్గా అడిగాడు. నా అభిప్రాయం ఎందుకు, వస్తాను అని చెరచెరా వెళ్ళిపోయాడు. ఇడియట్, రోగ్, తెలివితేటలన్నీ నా దగ్గర చూపించాలనుకుంటున్నాడు. శ్రీలక్ష్మి, నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావంటూ ఆరా తీస్తాడు. నువ్వు మాత్రం అన్నిటికీ చిరునవ్వు నవ్వాలి, తెలిసిందా అన్నాడు. ఆమె తలాడించింది. నాకు బయట పని ఉంది, నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు వెళ్ళిపోతూ. అమ్మయ్యా అనుకుంది శ్రీలక్ష్మి. ఎన్ని కష్టాలు పడితే 2.5 వస్తాయి. ఒక్క రాత్రి నటిస్తే 2.5. ఆమె ఆశ్చర్యంగా ఊహా సౌధాలు కడుతూ పడుకుంది.